సంపత్తి ఇవాళ 100 కోట్లు మిగిలింది ఈరోజు కంట్రీ కట్టప్ అయిపోవడం. ఇది సంపద సృష్టించడం అంటే మనకి ఎవరో కారణం ఏంటంటే వాళ్ళు చేయలేదు, మనం చేసి చూపించాము, మళ్ళీ చేసి చూపిస్తాం. ప్రతి ఒక్కటి హామీలు కూడా నెరవేర్చలేదు. అన్నిటికంటే ముఖ్యంగా రైతు భరోసా కానీ, మహిళలకు ఇచ్చిన రైతు భరోసాలో కలిపి ఏ కార్యక్రమం కూడా చేయలేదు. ఇవన్నీ మరి ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉందని కార్యక్రమాలు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన బ్రాండ్ ఇమేజ్ మన ప్రజలు మాట్లాడినప్పుడు అన్ని విషయాలు కూడా తెలియజేశారు. మరి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు కూడా మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు రైతు భరోసా ఉంది. మనకి ఎన్ని గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి, ఎంతమందికి డబ్బులు పడ్డాయని మనం అడుగుతూ మాత్రం గ్యాస్ పై డబ్బులు మాత్రం 100% ఏదైతే మరి బోర్డు మాటలు చెప్పి మేనిఫెస్టో మనకి ఇచ్చి ఏదైతే అమలు చేయలేదో బస్సు లేదు, ఫ్రీ బస్ అనేది లేదు. 15,000 ఇస్తారన్నారు, సంవత్సరం తర్వాత రిలీజ్ చేశారు. 3 సిలిండర్లు ఇస్తారన్నారు, 1 సిలిండర్ ఇచ్చారు. అలాగే తీసుకుంటే మిగతా కార్యక్రమాలు చూస్తే రైతులకు కానీ, అలాగే మీరు తీసుకుంటే మహిళలకు కానీ, అలాగే యువతకు కానీ ఏం చేశారు? చేసిందంటూ లేదు. చెప్పిన మటుకు మళ్ళీ వాళ్ళు వస్తారు, మనలాగే వాళ్ళు కూడా పాంప్లెట్ పట్టుకెళ్తున్నారా లేదా? ఇంటికి పట్టుకెళ్తున్నారు. పట్టుకెళ్ళినప్పుడు ఏ ధైర్యంతో వెళ్తున్నారు? మనం నవరత్నాలు ఇచ్చి మనం గడపకి వెళ్తున్నాం అంటే మనం అందరూ ఎంత పని చేస్తామో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎందుకు రూపొందించారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇదేదో వేరే పార్టీ మీద బుడజల్లే కార్యక్రమం కాదు. ఎప్పుడు ఉన్నా మనం ప్రజల పక్షాన్ని నిలబడతాం, మనం ప్రజల పక్షాన్ని అడిగేందుకే ఈ కార్యక్రమం. ఆ విధంగా మీరు అందరూ పేరున అందరికీ తెలియజేస్తున్నాను, ఈ కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతం చేయాలని. ఇంటికి వెళ్ళండి అడగండి, అమ్మ ఏమొచ్చాయా మీకు, సూపర్ 6 ఏమైనా వచ్చాయా అని వాళ్ళు చెప్పారనుకోండి, అది మనకు తెలిసిన ఫీడ్బ్యాక్. ఎందుకంటే మనకు తెలుసు ఎన్నికలు అయినాను ప్రతిపక్షంలో ఉన్నా, మనం గవర్నమెంట్లో ఉన్నా, మనం అయితే ప్రజల పక్షాన్ని ఉంటాం. సో మనం ఏమి ఇబ్బంది పడకుండా వెళ్ళొచ్చు. ప్రతి గడపకి వెళ్ళడం కూడా మనకేం కొత్త ఏం కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళాం. సో మీరు అందరూ చొరవ తీసుకొని ఒక ఐక్యమత్యంతో అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాదు ఎక్కడైతే వీలుంటుందో నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తాను. మనం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందు పట్టుకెళ్ళి మన కొరకే కాదు ప్రజల పక్షం నిలబడే పార్టీగా, మనుషులుగా తప్పకుండా విజయవంతం చేయాలని పేరుపైన మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇలాగ సంవత్సరానికి ఎంత ఇస్తానని చెప్తూ 5 సంవత్సరాలు కూడా ఎంత ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఏదైతే కార్యక్రమం చేస్తారో, లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే కార్యక్రమం చేస్తారో దాని జిరాక్స్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మన అమ్మఒడి అంటే తల్లి మందం పెడతాడు, రైతు భరోసా అంటే అన్నదాత అంటాడు. ఇలాగా ఒక్క పథకం కూడా అదేది కొత్తగా ఆయన పెట్టి సంక్షేమ కార్యక్రమాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. కానీ ఏ రోజు కూడా కొత్త విధానం మనందరికీ తెలుసు. ఎన్టీ రామారావు అంటే పేదవాళ్ళకి 2 పరిచయం అభివృద్ధి, లేదు రాజశేఖర రెడ్డి గారు అంటే మనందరికీ గుర్తొచ్చింది 108, 104, ఆరోగ్యశ్రీ, మన ఫీజు రింబర్స్మెంట్. ఇది వాటితో పాటు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క రైతులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే సాగునీటికి సంబంధించిన ఇచ్చే కార్యక్రమాలు కానీ, లేదు ఉచిత కానీ, ఇవి రాజశేఖర రెడ్డి గారు చెప్పు చేసే కార్యక్రమం. ఇప్పటికీ కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా అది ఎవరు తీసిలేని కార్యక్రమాలు. అలాగే ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చాడు, చంద్రబాబు నాయుడు 2-3 కార్యక్రమాలు చెప్తారు. ఒకటి నేను ఐఎస్సీటీ కట్టానని చెప్తాడు, 2 అమ్మా క్యాంటీన్ చెప్తాడు. తప్పించి ఎక్కడ కూడా పలానా సంక్షేమ కార్యక్రమం ఏదైనా చేశామంటే అయితే మన దగ్గర కాఫీ కొట్టడం, లేకపోతే పక్కన కర్ణాటక నుంచి కాఫీ కొట్టి తీసుకొచ్చి చేసే కార్యక్రమం తప్పించి ఎక్కడైనా సొంతంగా కూడా ఏ కార్యక్రమం చేయించుకోవచ్చు. ఉదాహరణకి మన తల్లికి వందనం మరి ఏదైతే ఉందో దానికి సంబంధించి లోకేష్ బాబాయ్ 2 లక్షలు ఆయనే కనిపెట్టారని చెప్పారు. అంతకుముందు అమ్మఒడి ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వ తల్లికి వందనం కనుక ఆయన మోసానికి అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ అన్నాను. కనుక మరొకసారి మన అందరూ కూడా కష్టపడి మళ్ళీ జనసేన అనేది కూడా వచ్చాం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. చేతలు మరి వైస్ ఎంపీ గారు వచ్చింది, మరి మళ్ళా శ్రీ గారు చెప్పారు. మళ్ళీ మన అందరం కూడా, ఎందుకంటే నేను సర్పంచ్గా నాకు కష్టపడి తెలుసు, ఎంపీ చేసినప్పటికీ కూడా ఆ కింద స్థాయిలో ఉన్న సాధక భాగాలు కూడా పెద్దలందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపడతాం. ఆ గుర్తింపు వచ్చినప్పుడే ఆ రోజే జిల్లా నాయకులు నిర్ణయం చేసుకుంటారు. తప్పకుండా మరి ఎన్నిసార్లు మనం పోటీ చేసినా ఎక్కడ చేసినా కూడా మళ్ళీ మనందరూ శాసనసభ్యులు, ఎంపీగానో, ఎమ్మెల్యేగానో అని చెప్పారు. కనుక ఒకసారి ఆలోచన చేయమని పెద్దలు ఒకసారి మళ్ళీ
పరిస్థితి నేర్పి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇట్లా సర్పంచ్ తాలూకు ఇబ్బందులు, ఎంపీటీసీ తాలూకు ఇబ్బందులన్నీ కూడా కాలేజీ వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ మనకు రాదా మీటింగ్ ఉంది కనుక నేను దానికి కలుగుతాను కనుక మీ అందరూ ఈ కార్యక్రమానికి ఏదైతే షెడ్యూల్ వేస్తే తప్పకుండా పెద్ద షెడ్యూల్ వేస్తే నేను కూడా గ్రామాలు తిరగడానికి అన్ని గ్రామాలు రాకపోయినా కొన్ని గ్రామాలైనా నేను వచ్చి ఎందుకంటే పార్లమెంట్ అన్ని తిరుగుతాను కనుక కొన్ని గ్రామాలు వచ్చి షెడ్యూల్ వేసి ఆ గ్రామాల్లో నేను కూడా తిరగడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పి మీకు కూడా మండల స్థాయి నాయకులందరూ కూడా నా నుంచి సహాయ శాఖలు అందించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా మీ అందరికీ చెప్పారు. చాలా మంది వేదిక ముందు వాళ్ళు జిల్లా స్థాయి సమావేశానికి వచ్చారు. అలాగే మన నియోజకవర్గ సమావేశం కూడా పెట్టుకున్నాం. మరి ఇవాళ సమావేశానికి ముఖ్య ఉద్దేశం మన గ్రామాలకు వెళ్ళాలి, మరి గ్రామాలకు ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు గ్రామాల్లో ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి అనే విధి విధాలు దిశానిర్దేశం చేయడానికి ఈరోజు పెద్ద సర్బాబు గారు వచ్చారు. మరి మీ అందరికీ తెలుసు, మన ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత, మన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సుమారుగా 13 నెలల కాలం అవుతుంది. అది 13 నెలల కాలం అయిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మరి ఎందుకు వచ్చింది మీ అందరికీ తెలుసు. గతంలో అనేక మంది పెద్దలు నా ముందు ఉన్న వాళ్ళందరూ కానీ చాలా మంది అన్నారు, అనే ఇంకా 3 నెలలు అవసరం కదా, తెలుగుదేశంలో ఎప్పుడు కూడా 3 సంవత్సరాల దాకా లేట్ చేయలేదు మన టైంలో ఉన్నప్పుడు, మరి ఇప్పుడే మన సంవత్సరం నుంచి వెళ్ళిపోతుంది, ఇప్పుడు నుంచి ఏడు కావాలా అన్నారు. నేను అన్నాను, 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల దాకా రాలా చాలా దగ్గర, మళ్ళీ చివరికి లేదు 4 సంవత్సరాలు మంచిగా లేదు. కారణం ఏంటంటే అప్పుడు మనం చెప్పినవన్నీ కార్యక్రమాలు చేసాం, ఓ పక్క ఇచ్చిన హామీ. కారణం ఏంటి, 2019లో మన ఎన్నికలు ఏమని చెప్పి వెళ్ళాం, అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు అని వెళ్ళాం, నవరత్నాలు అన్నీ పంచుకొని వెళ్ళాం. అప్పుడు కూడా 2014-19లో కూడా వైఎస్ఆర్ పార్టీ గడపడికి వెళ్ళాం. గడపడికి వెళ్ళినప్పుడు ఏం అడిగాం, ఇంటింటికి ఏమని అడిగాం మనం ఆ రోజు, ఏమమ్మా మీకు ఆ రోజు కూడా చెప్పారు ఇంటికి ఉద్యోగం అనేది ఇచ్చారా, లేదా పసుపు కుంకాలని చెప్పి ఇచ్చారా, లేదా మీ ఇంట్లో బ్యాంక్ బంగారం తెచ్చి ఇప్పిస్తామని ఇచ్చారా, ఇలా రకరకాలన్నీ కూడా మనం ఆ రోజు చెప్పాం. అడిగితే బాబు ఇంటికి వెళ్తే ఎవరు ఏం చెప్పేవారు, బాబు మాకేం రాలేదు, ఇంటికి ఉద్యోగం రాలేదు, మా అబ్బాయి అడగా ఉన్నాడు, నిరుద్యోగ ఉద్యోగం అడ్డీ లేదు మీ రైతులో ఆ రోజులో రుణమాఫీ చేస్తాం, రుణమాఫీ జరిగిందా అంటే లేదు, ఇలా ఇంటికాన్ని చెప్పుకోవడం అందరూ తెలుసు, అందరం వెళ్ళాం. ఆ 2014-19 సంవత్సరంలో ఎలాగ హామీలు ఇచ్చాడు. కానీ ఈసారి ఏంటి, ఇంకా పెద్ద ఎత్తున ఏం చెప్పాడు, బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పుకొని సూపర్ 6 అనే పథకాలను చెప్తూ ఎన్నికల ముందు అనేక సమావేశాల్లో. అందుకే మీకు ఈ QR కోడ్ గురించి ఎందుకు చెప్తున్నాం, ఈ QR కోడ్ పూర్వం మనం ఏం చేసేవాళ్ళంటే 14-19 వెళ్ళినప్పుడు మనం చిన్న ల్యాప్టాప్ లాగా చిన్న టీవీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ చూపించేవాళ్ళని. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఇవాళ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ప్రతి ఇంటికి ఎవరు ఫోన్ తీసుకుని టక్కుని కొడతారు. అందుకని ఇంటికి వెళ్ళగానే అలా QR కోడ్ కొట్టారని కానీ చూపించేది కొడతారు, అసలు కొట్టనమ్మా అంటే కొడతారు. కొట్టినట్టు తీస్తే అప్పుడు ఏమంటారు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు. అలాగే మేనిఫెస్టో ఏంటి, ఈ పాంప్లెట్ మనం ఏదైతే ఇప్పుడు వేసుకున్నాం పాంప్లెట్, ఈ పాంప్లెట్ ఏదైతే ఉందో ఈ పాంప్లెట్ లోపల ఉన్నవన్నీ కూడా విషయాలన్నీ కూడా వస్తాయి. అందుకోసం గతంలో ఏంటంటే మనం వెళ్ళి ప్రింటేజ్ పాంప్లెట్ ఇచ్చేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, అందరికి టెక్నాలజీ పెరిగిపోయింది అంతా. ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, పిల్లల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎవరికైనా QR కోడ్ కొట్టినంటే ఏమో మీ ఇంట్లో ఫోన్ తీసారండి మీరు కొట్టండి అంటే మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది. ఆ డేటా అంతా వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇళ్ళకు పాంప్లెట్ ఇస్తాం. ఇంకోటి క్లియర్గా మొమాటమే లేదు. ఎందుకంటే సంవత్సరం అయింది, ఏ కార్యక్రమాలు చేయలేదు, ఏ పనులు చేయలేదు, వాళ్ళు ఏ రకమైన హామీలు ఇచ్చారు, హామీలను అమలు పరచలేదు. అదే చెప్తాం. గతంలో మనం ఏం చేస్తాం, నవరత్నాలు వచ్చాయని చెప్పి పుస్తకాలు పట్టుకొని గడపకి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాం, ఏమమ్మా నీకు అమ్మఒడి వచ్చిందా, వచ్చింది బాబు, ఏమమ్మా నీకు రైతు భరోసా వచ్చిందా, వచ్చింది, ఏమమ్మా వైఎస్ఆర్ చేత 18,750 రూపాయలు వచ్చిందా, వచ్చింది, మీ అబ్బాయికి విద్యాకానికి వచ్చిందా, బట్టలు స్కూల్లో బట్టలు ఇచ్చారు. ఇలా అన్ని రకాలు వసతి దీవెన అని కానీ, విద్యా దీవెన కానీ, లేదా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఆరోగ్యశ్రీ ఉంటే మనకి పుస్తకం వచ్చేది, ఏమన్నా మీ ఇంట్లో ఎవరైనా ఆపరేషన్ చేయించుకున్నారు, ఆరోగ్యశ్రీలో ఇదో మొత్తం ఆరోగ్యశ్రీ బిల్లు అంతా ప్రభుత్వం చెల్లించిందని చెప్తా ఉన్నాం. మా ఇంట్లో ఆపరేషన్ అయింది, మా అబ్బాయికి ఆపరేషన్ అయింది, మా పెద్దవాళ్ళకి ఆపరేషన్, ఇవన్నీ ఆరోగ్య చెప్పేవారు. ఇవాళ పరిస్థితి అలాగే సుపరిపాలన తోలుడు అని చెప్పి వెళ్తారు, 3 ఇళ్ళకి వెళ్ళిపోతారు, పారిపోతున్నారు. మరి వాళ్ళు అడుగుతారు ఏంటని చెప్పి. కారణం వాళ్ళు ఇచ్చిన 2 పథకాలు. అది చెప్పొచ్చు, అన్ని పథకాలు ఇచ్చారు, ఏ పథకాలు ఇచ్చారో బాబు అని 2. ఒకటి పెన్షన్ అని చెప్తారు, 2 తల్లి భవనం, మన అమ్మవాడే తల్లి భవనం. పెన్షన్ ఏం చేశారు, 1000 రూపాయలు పెన్షన్ పెట్టి 4,000 అన్నారు. ఆ 4,000 పెన్షన్ కూడా
6 నుంచి 0 వరకు కొత్త పెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మన సీన్ చెప్పాడు, భర్తలు చనిపోతే భార్యకి ఈ రోజుకి వచ్చి పెన్షన్ లేదు, ఎంత పెన్షన్ లేవు. ఎవరికి 60 సంవత్సరాలు దాటి ఓఏపీ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా మన సెప్టెంబర్ లేదు. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ రోజు వరకు లేదు, ఇప్పుడు కూడా లేదు. కారణం జీవో ఇచ్చారు కానీ ఎక్కడ పెన్షన్ లేదు. ఇవాళ గ్రామాల్లో ప్రతి ఊళ్ళో వెళ్తే ప్రతి ఇంట్లోనే దాని ఊళ్ళో ఇవాళ 40, 50, 100 పెన్షన్ దాకా ఇవాళ అప్పుడే పెన్షన్ అడిగే పరిస్థితి. ఏం చేశారు? ఆ 1000 రూపాయలు ఏదైతే మనం మిగిలిన డబ్బులు ఉంటే దానికి అడ్జస్ట్మెంట్ చేసాం 4000 రూపాయలు అని చెప్పి ఏమంటే మేము 4000 రూపాయలు పెన్షన్ ఆమె అమలు పరిస్థితి ఉంటారు. ఆమె మళ్ళా గతంలో కాదు, మనం ఏం చేసేవాళ్ళని 6 నెలలకు ఒకసారి జనవరిలోనే జూన్లోనే, అందరికి జ్ఞాపకం ఉంది, జనవరిలోనే జూన్లోనే అయితే అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ మనం వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అడిగి ఈ ఇందులో రాశారు క్లియర్గా. ఇందులో మనం ఒక టేబుల్ వేసాం, చిన్న చూడండి, కింద టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఏంటి చెప్పంటారా? గతంలో మీకు ఎంత డబ్బు వచ్చిందని గడపాటుకు వెళ్ళినప్పుడు మన పుస్తకంలో చెప్పాలి, మీ ఇంటికి 2 లక్షలు వచ్చింది, మీ ఇంటికి 3 లక్షలు వచ్చింది, మీ ఇంటికి 4 లక్షలు వచ్చిందని ఆల్రెడీ చెప్పారు. ఎలక్షన్ ముందు మీ ఇంటికి లెక్క వేస్తారు, ప్రతి ఒక్కరికి లెక్క వేస్తారు. మీ ఇంటి అమ్మ పిల్లలు 3 పిల్లలు ఎవరో ఫోన్లో నాపడు వస్తారే, మీ ఇంటికి 3 పిల్లలు ఉన్నారు, 3 10 45,000 అలా లెక్క వేస్తారు. 45,000 అంటే 5 సంవత్సరాలు అంటే ఎంత? ఒక 5 సంవత్సరాలు 45,000 వేస్తే 42 లక్షలు 2,45,000 ఇలా లెక్క చెప్పగానే ఆశ పుట్టింది అందరికీ. అమ్మోడు ఎంత డబ్బు వచ్చేస్తుందా మా ఇంటికి? పూర్వం 45,000 ముగ్గురికి వచ్చింది. ఇలా లేనిపోయిన హామీలు ఇచ్చారు. ఎవరు అమ్మోడు కూడా సరే వచ్చే పరిస్థితి లేదు, ఆడవాళ్ళు బస్సు ప్రయాణం లేదు. ఇవన్నీ చెప్పడానికి ప్రతి కుటుంబానికి వెళ్ళి అసలు ఒక సంవత్సరం అయితే ఏ పథకం ఇవ్వలేదు, ఒక పెన్షన్ తప్ప. ఆ పెన్షన్ కూడా అడిగితే 4,000 ఇస్తే కదా అంటారు. ఏం బాబు మా చనిపోయిన భర్త పెన్షన్ ఇచ్చారంటే మాట్లాడదు. లేదా ఎవరైనా ఓఐపీ ఎవరైనా డిజేబుల్డ్ వచ్చేది కొత్తగా వచ్చిన పెన్షన్ ఉందంటే లేదు. ఇవన్నీ మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతి కార్యక్రమం ఉండాలా. ఇవన్నిటికి కూడా నేను ఇవాళ మండపాటి అధ్యక్షులు ఎక్కడ ఉన్నారు, ఎంపీపీ ఎంపీడీసీ పెద్దలందరూ ఎక్కడ ఉన్నారు. ముందు షెడ్యూల్ ఎలా వేయాలంటే ముందు గ్రామాల్లో నాయకులు తన గ్రామాలు అయ్యింది గదులు. ఇప్పుడు అధ్యక్షుడు రామయ్యపురం లేదు, వైస్ ఎంపీపీ మొలగాం, ఇదే షెడ్యూల్ ఇంటి గ్రామాలు వరుసలాగా మొత్తానికి ప్రకారం వేయాల్సిన అవసరం లేదు. మనం ముందు ఒక 10 గ్రామాలు, టౌన్లో 2 గ్రామాలు, ఒక టౌన్లో వార్డులు వేసి షెడ్యూల్ వేస్తే ముందు పెద్ద గ్రామాలు చేస్తే తర్వాత గ్రామాలు మనం చూసి ఏ రకంగా చేశారని పెద్దలకు అర్థమవుతుంది. ఇప్పుడు రామయ్యపురం పెట్టి పెద్ద గ్రామం రామయ్యపురం పెట్టి తిరుగుతాం, లేదా మొలగాం తిరుగుతాం, లేదా పెద్ద గ్రామాన్ని కర్రలం తిరుగుతాం. వీళ్ళందరూ పెద్దవాళ్ళు అవగాహన ఉంది, ఎలా కార్యక్రమం చేయాలో తెలుసు. లేదా జాగ్రత్త ప్రతి ప్రోగ్రాం చేస్తాడు, బాగా చేస్తాడు, ఏ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తాడు, ఊళ్ళోకి వెళ్తే ఎలా చేస్తారు కార్యక్రమం ఎలాగా అంటే ముందు అందరూ గ్రామాలు అందరూ కూడా రోజు అందరూ చెప్తున్నారు, రోజు 2 3 గ్రామాలు వచ్చి మనకు ఆగస్టు 15 మనం డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఆగస్టు 15 కన్నా కంప్లీట్ చేద్దాం. ఆగస్టు 15 కంప్లీట్ అయితే చేస్తారంటే రోజు 2 గ్రామాలు, ఉదయం ఒక గ్రామం, సాయంకాలం ఒక గ్రామం. ఉదయం అయితే 7 గంటలకు 8 గంటలకు వెళ్తే ఇంటికి అందరూ ఉంటారు, ఏదో కార్యక్రమం చేసుకోవడం. రోజు ఒకటి ఆయన రోజు కూడా అన్నారు, ఇంకొకటి కూడా అన్నారు. నేనైతే రోజు ఉదయం కూడా సాయంకాలం కూడా అన్నాను, రోజు ఒకటి రోజుకు ఒక గ్రామం సార్ అన్నారు. మేమైతే మండలాలు సరే. మీకు ఏదైనా గ్రామంలో మన ఉద్దేశం ఏంటంటే మనం ఒకసారి గ్రామాల్లోకి వెళ్తాం, నిరభ్యంతరంగా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అచ్చమేట దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రజలకి చెప్పి మళ్ళీ ఇంటింటికి వెళ్ళి మహిళలు ఉంటారు. ఎందుకంటే సాధారణ మందికి వచ్చిన మగవాళ్ళు వస్తారు, సమావేశంకి వస్తారు, పిలిస్తే మళ్ళీ గ్రామాల్లో మహిళలకు వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి అమ్మ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీల వల్ల మీకు రావాల్సిన నష్టం. ఎందుకంటే ఇది మన బాధ్యత. ప్రతిపక్ష పార్టీగా మనం ప్రజల తరఫున మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత మనకు ఉంది. మనం అడగాలి, మనం చేయాలి. ఇందులో ఒక 2 విషయాలు నేను పెద్దలు సత్యబాబు గారు తనక వారి ఆలోచనతో కూడా చేస్తాం. చాలా మంది అన్నారు మనం వాలంటీర్లు పెట్టుకున్నాము, వాలంటీర్లు అందరూ ఇబ్బంది పెట్టారు, లేదా వాలంటీర్లు వాళ్ళు జరిగిందని. సరే, దానికి సంబంధించి పెద్దలు అన్ని విషయాలు మీకు చెప్తారు. ఈ రోజు కూడా నేను ఏమడుగుతున్నానంటే గతంలో పనిచేసిన వాలంటీర్లు ఎవరైతే మన పార్టీ సానుభూతిగా ఉన్నారు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు అందరినీ మనం ఒకే గాడిని కట్టుకోవడం. మన కుటుంబాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, మన మనుషులు ఉన్నారు, వారికి బాగా అవగాహన ఉంది, వాళ్ళ గ్రామాల్లో ఇళ్ల పట్ల అవగాహన ఉంది, వాళ్ళకి అన్ని రకాల అవగాహన ఉంది. కాబట్టి ఆహ్వానం మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఆ గ్రామాల్లో ఏం జరిగింది, గతంలో ఏమి ఇచ్చాం, గతంలో ఏం జరిగింది మనకన్నా స్పీడ్ చెప్తారు కట్టక్కం. ఇప్పుడు మన గ్రామాల్లో పెద్దలు ఏదైనా మాయా ఇంట్లో మనం పలానా చేయించాం,
మన ప్రభుత్వం ద్వారా ఇది చేసాం, ఈ రకమైన కార్యక్రమాలు చేసాం అని చెప్పుకున్నాం. కాబట్టి అది కూడా చేయదు. రెండోది, గ్రామ కమిటీ ఖచ్చితంగా మన గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామ కమిటీ పూర్తి చేయాలి. అక్కడే కూర్చొని గ్రామ కమిటీని కూడా మనం వేసేయాలి. ఎందుకంటే పార్టీ ఈసారి గ్రామ కమిటీ వేయడం వల్ల గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఇంపార్టెంట్ కార్యకర్తలు అందరికీ ఇన్సూరెన్స్ చేస్తుంది, గ్రామాల వాళ్ళకి గవర్నమెంట్ ఐడి కార్డు వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఏదో ఆక్టాయిగా కాకుండా ఒక నిర్దిష్టంగా సిస్టమేటిక్ గా ఆల్రెడీ మండల కమిటీలు వేసుకున్నాం, జిల్లా కమిటీలు వేసుకున్నాం, నియోజకవర్గ అనుబంధ సంఘాలు వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు గ్రామ కమిటీ చాలా ఇంపార్టెంట్. తర్వాత బూత్ కమిటీ ఇంకోటి టైం ఉంది. ఎలక్షన్స్ టైంలో బూత్ కమిటీ మళ్ళీ పార్టీ మనకు ఆదేశాలు ఇచ్చినప్పుడు చూద్దాం. బూత్ కమిటీలు ఆ రోజుకి ఎప్పుడు వేసుకోవాలి. బూత్ కమిటీలో కావాలనుకుంటే అప్పుడు ఇందులో సభ్యులు అందులో సభ్యులు కూడా తెచ్చుకోవచ్చు మనం, నాకు తెలిసినంత వరకు. బట్ గ్రామ కమిటీ మాత్రం ఖచ్చితంగా మన గ్రామానికి కావాల్సిన పెద్దలందరినీ కూడా కమిటీలో ఎంచుకొని రేపు ఏ కార్యక్రమం అయినా చేయాలనుకుంటే గ్రామ కమిటీ సభ్యులందరూ కూర్చునే విధంగా మనం ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం. ఒక నిర్దిష్టంగా ఒక ప్రొసీజర్లుగా ఒక కార్యక్రమం చేద్దాం. అంతేగాని ఏదో వెళ్ళాము వచ్చాము ఫోటో తీసుకున్నాం అనే కార్యక్రమం కాకుండా మన గ్రామాల్లో, ఎందుకంటే మనం గతంలో చెప్పాను, ఇప్పుడేది మనం అన్ని చెప్పుకుంటే నా ముందే చెప్పారు ఈ నియోజకవర్గంలో ఒకటే విషయం చెప్తాను చివరిగా, నేను ముంచే ముందు సారా విషయాలు చెప్తారు. మనం నియోజకవర్గంలో ఓటమి చెందాం, కానీ మనం ఓటమి ఎప్పుడు చెందుతామో, మనం ఎప్పుడు ఓడిపోయి మనం ఫీల్ అవుతామో, మనం సరైన హామీలు ఇచ్చి ఎన్నికల్లో నెరవేర్చుకో, లేదా ప్రజలకు మనం అందుబాటులో లేకో, లేదా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయకో, మనం ఓటు చెందితే నిజమే ఖచ్చితంగా ఓటమి చెందేవాళ్ళే అని మనం ఫీల్ అవుతాం. కానీ మనం ఓటమి చెందలే, మోసపోయాం. ప్రజలు మోసపడ్డారు, ప్రజలు మోసపోయారు. కారణం ఏంటి? మనకన్నా ఎక్కువ ఇస్తామని, మనం ఏదో చేసామనుగా అమ్మాయికి ఎక్కువ ఇస్తారు, ఇంకా డబ్బు ఇస్తారు, ఇంకా ఆశపడరు. ఈ ఆశతో మనం కొట్టారు అంటే మోసం చేసి గెలుపొందారు. అంటే ఆ మోసం చేసి గెలుపుని వాళ్ళు ఎలా తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్యంలో గెలిపే ప్రామాణికం కాబట్టి వాళ్ళు మన మీద మోసం చేసి గెలిచారు. అంతేగాని మనం ఈ కార్యక్రమం చేయలేదు, లేదా ఎన్నికల్లోకి వెళ్ళాలా మైక్ పట్టుకొని ఇక సత్యబాబు గారు నియోజకవర్గం చేయలేదు, లేదా హామీలు ఇచ్చేది పని చేయలేదు, లేదా ఈ కార్యక్రమాలు చేయలేదు చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగినా ఏది జరిగినా మన పేరే ఉంటుంది. స్టార్టింగ్ మన పేరే, ఎండింగ్ మన పేరే. ఇప్పుడు ఏమైనా ప్రారంభోత్సవం వచ్చేది, నేను ఎప్పుడో వాళ్ళ దగ్గర నాకు ఫోన్ చేసే సార్ మా సచివాలయం ఓపెనింగ్ అట ఎలా మేము ఎదురాలు అది మనం చేసినా కదా ఓపెన్ చేస్తారు కాబట్టి కొడతాం పక్కన నిలబడండి మీరు వాళ్ళే చనిపుచ్చుకొని పోతారా ఎందుకు చేసింది తెలుసా ఏంటి వాళ్ళకేంటో మంచి ఏంటో చేత ఏంటో నేను కొబ్బరికి ఎక్కడ కొట్టాలో రాయి ఎక్కడ ఎట్టాలో ఏంటి ఎట్టాలో ఆయన చేస్తాను ఏం జరుగుతుంది అక్కడ ఎవరికైనా మన ఆ నాయకులు గతంలో ఉన్నాయి కాదు తెలుసా, లేదా ఇందాక ఎవరో ఫోన్ చేసి ఇంకొక ఊర్లో పెడుతున్నారు చెయ్యి ఎందుకు చెప్తున్నాము? ఏం చేసినా మనం చేసిన కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకున్నారు, అదే పెద్ద మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని గురించి మనం పోవద్దు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలను ఎప్పుడు కూడా ప్రజలకు ఏ మాట ఇచ్చాం ఆ మాట చేసాం, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాం. ఇవాళ బాధలు తెలుసు, ఇందాక చెప్పారు యూరియా బాధలు, కరెంట్ బాధలు, ఇంకా అన్ని రకాల బాధలు ఉన్నాయి. ఒక బాధ కాదు, ఏ బాధలు చెప్పుకున్నా బాధలతో ఉంది ఇక్కడ అంతా. కాబట్టి బాధలతో ఉన్నారు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనం మోసపోబడ్డాం, తప్పు జరిగింది, మళ్ళీ రాబోయే రోజులు అలాంటి పరిస్థితి జరగకూడదు, ఈ ప్రభుత్వం వల్ల జరిగిందని చెప్తూ రేపు వస్తే నాయకులు వచ్చి ఈ ప్రభుత్వం చెయ్యాలి, ఈ ప్రభుత్వం ఏవైతే మీరు హామీ ఇచ్చారో హామీలను అమలు పరచాలనే విధంగా చేయడానికి కార్యక్రమం చేశాం. దీన్ని ఖచ్చితంగా అమలు పరిచే విధంగా పెద్దలు సూచన చేస్తారు. ఆయన సూచన ప్రకారం అందరూ కూడా వెళ్ళి ముందు షెడ్యూల్ మాత్రం పెద్ద గ్రామాలు వేయండి, ముందు గ్రామాల్లో పెద్దలు ఎవరు ఉన్నారో గ్రామాల షెడ్యూల్ వేయండి, ముందు 4 గ్రామాలు 5 గ్రామాలు 6 గ్రామాలు వేయండి. సందీప్ ఖచ్చితంగా అన్ని గ్రామాలకి సందీప్ వస్తాడు అవకాశం ఉన్నంత వరకు, ఎందుకంటే 4 మండలాలు తిరుగుతాడు కాబట్టి ఆయన కూడా వస్తాడు. నేను ఖచ్చితంగా 1-2 గ్రామాలు నేను వస్తాను. మరి పెద్దలు ఎంత ఎంపీ గారు చెప్పారు ఆయన కూడా వస్తారు అన్నాడు, ఆయన కూడా వస్తారు. నేనైతే కంప్లీట్ గా చీపురుపల్లి టౌన్ నేను కాన్సన్ట్రేట్ చేసి తిరుగుదామని ప్లాన్ చేసుకున్నాను. నేను టౌన్ ప్లాన్ చేసి చెప్తాను, టౌన్ వరకు రోడ్ల వరకు అందరూ వర్కౌట్ చేస్తారు. నేను ఎక్స్ఎంపీ గారు ప్లాన్ చేసుకుని టౌన్ వరకు అన్ని వార్డు అవకాశం ఉన్నంత షెడ్యూల్ వేసుకుని ప్లాన్ చేస్తాను. ఇలా అందరూ ఎవరికి అవకాశం ఉన్నందుకు అందరూ కూడా సందీప్ ఖచ్చితంగా సార్ సత్యబాబు గారు ఎక్కడ అవకాశం ఉంటే ఆయన కూడా ఏదో గ్రామానికి వస్తారు, ఖచ్చితంగా పెద్ద గ్రామాలకు అని చెప్తే ఆయన కూడా వస్తారు. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మన తాలూకా మన నాయకుడు ఇచ్చిన ఆదేశాలు, పెద్దలు ఇచ్చిన ఆదేశాలను మనం తూచా తప్పకుండా గ్రామాల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఇప్పుడు అండగా ఉన్నాం, ప్రజలు కష్టంగా ఉన్నాం. ఇందాక యూరియా గురించి వస్తే ఇబ్బందులు సమస్యతో మాట్లాడే అధికారులతో మాట్లాడి చేసాం. మనం ఎప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉంటాం, ఎప్పుడు మన ప్రజల్లో ఉంటాం. మనకేం అధికారం పోయినా అధికారం ఉన్నా కొత్త ఏం కాదు, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా దేవుడు ఉన్నాడు అనడానికి నిరసన మీ గతంలో కూడా చెప్పారు అనేక సందర్భాలు. కాబట్టి ప్రతి విషయంలో ముందుకు వెళ్దామని చెప్పి మరొకసారి కోరుకుంటూ దాని ప్రకారం ఇప్పుడు మీరు అయిపోయిన తర్వాత కూడా మీటింగ్ అయిన తర్వాత కూడా మనం అందరం కూర్చొని వెళ్ళిపోవడం, షెడ్యూల్ వేసి ఒక 6 గ్రామాల షెడ్యూల్ అనౌన్స్ చేద్దాం. ఒక 6 గ్రామాలు అయిన తర్వాత మనం షెడ్యూల్ అనౌన్స్ చేద్దాం, గ్రాడ్యువల్గా షెడ్యూల్ అనౌన్స్ చేద్దాం. ఈ గ్రామాలు ఏ రకంగా జరుగుతాయి, ఎలా చేద్దాం ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటాయి. దాంట్లో ఏమైనా 2 గ్రామాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడం, కంపల్సరీగా మళ్ళీ ఒకసారి గ్రామంలో పెద్దలందరూ కలవడం,
మళ్ళీ ఒకసారి కూర్చోవడం, మళ్ళీ ఒకసారి 1 గంట 2 గంటలు 3 గంటల గ్రామంలో మనం స్పెండ్ చేస్తే మళ్ళీ ఒకసారి కార్యకర్తల్లోని ప్రజల్లో ఈ నాయకులు మన మధ్య ఉన్నారనే భావం కలిగించడానికి ఈ కార్యక్రమం కలిపి ముఖ్య ఉద్దేశం చెప్తూ నాకు అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.